ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి పేరేంటంటే దాని పేరు సత్యమనే దట్టి. దేనికి కట్టుకోవాలంట? నడానికి కట్టుకోవాలి. చూడండి, నా నడానికి ఏముంది? బెల్ట్ ఉంది. దీన్నే దట్టి అంటాం. ఇది ఇప్పుడు ఇన్షర్ట్ చేసుకోవడానికి వేసుకునేటువంటి దట్టి. కానీ సైన్యం వేసుకునే దట్టి అది కాదు కదా. ఇంచుమించుగా 6 అంగుళాలు ఉంటుంది ఆ బెల్ట్. ఆ బెల్ట్ వాళ్ళ వస్త్రాలకి ఆ ఐరన్తో ఉంటాయి, ఇత్తడితో ఉంటాయి. వాటన్నిటిని వారు యుద్ధం చేయాలంటే నడుము చాలా బలంగా ఉండాలి. వాళ్ళు పరిగెట్టాలన్నా, వాళ్ళు ప్రయాణం చేయాలన్నా వారు నిలబడాలి, ఎక్కువసేపు నిలబడాలంటే నడుము బలంగా ఉండాలి. అందుకే చూడండి, మన పెద్దవాళ్ళు కూడా పని చేయడానికి నడుముకి టవల్ కట్టుకుంటూ ఉంటారు. ఆ నడుము బలంగా ఉంటే పని ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ నడుమును దేంతో కట్టుకోవాలంట? సత్యమనే దట్టిని కట్టాలి. దేవునికి స్తోత్రం. సత్యము అనండి అందరూ కూడా. సత్యము మనము నడానికి కట్టుకోవాలంటే అర్థం ఏంటంటే, ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని సువార్తను మనము ప్రకటించాలి. దేవుని సువార్తను మనము అనేక మందికి ప్రకటించాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అనేక మందికి సువార్తను ప్రకటించాలి, అనేక మందికి వాక్యాన్ని చెప్పాలని. అయితే ఒక విషయం, మీరు ఇతరులకి వాక్యం చెప్పే ముందు, ఇతరులని దేవుళ్ళలోనికి నడిపించేటువంటి ముందు మనము సత్యవంతులుగా ఉండాలి. ఎందుకు తెలుసా? మన వ్యక్తిత్వం సత్యంగా లేదనుకోండి, మన వ్యక్తిత్వము యథార్థంగా లేదనుకోండి, మన మాట సరిగ్గా లేదనుకోండి, మనం ఏం చెప్పినా ఎవడ విండు. నీ గురించి మీద వెళ్దేడరా అంటారు, అంతే సింపుల్గా. నీ గురించి మీద వెళ్దేడరా, ముందు నువ్వు మారు, తర్వాత మాకు చెప్తే అంటారు. ఇప్పుడు నేను వాక్యం చెప్పాలంటే ముందు నాలో ఏముండాలి? సత్యం ఉండాలి. అప్పుడు నేను సత్యవాక్యాన్ని ప్రకటించగలగాలి. ఇప్పుడు సంఘము సత్యముతో నింపబడాలి. సంఘము వెళ్ళి అనేక మందికి సత్యాన్ని ప్రకటించాలి. ఈ రోజున క్రైస్తవులు అనేటువంటి వారు సత్యవంతులుగా ఉండుంటే, ఎన్నోసార్లు చదువుతున్నామండి, ఎంతోమంది దైవజనులు దేశాల్ని, రాష్ట్రాల్ని, ప్రజల్ని, ఊర్లు మార్చేస్తుంటే మన ఇంట్లో వాళ్ళు మార్చుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే, దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ ట్రూత్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో సత్యం లేదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం మనకు రావట్లేదు. మనకు అన్ని కుయుక్తులు, ఇక్కడివి మాట మార్చేస్తాం, అబద్ధాలు మాట్లాడతాం. ఎవరైనా బాగుంటే వారి వల్ల ఇవన్నీ పెట్టుకొని నేను ఇంకొకరికి సువార్త పడించాలి, మా ఆయన మారిపోవాలి, మా అబ్బాయి మారిపోవాలి, నా కూతురు మారిపోవాలి, పెళ్ళి అయిపోవాలి, పిల్లలు పుట్టేయాలి, మనోళ్ళు పుట్టేయాలంటే కుదరదు. సత్యవంతులుగా ఉంటేనే నీ కుటుంబంలో మారు మనుషులు వస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రపంచాన్ని మార్చేశారండి దైవజనులు. ఒక జాతి ఆఫ్రికా ఖండాలంతటిని మార్చేశారు డేవిడ్ లివింగ్స్టన్ గారు. బిల్లీ గ్రాహం గారు ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే ఎక్కువ కొన్ని కోట్ల మందికి సువార్తను ప్రకటించాడు ఆయన. కానీ ఈ రోజున మనందరి జీవితాల్లో దేవుడు ఉన్నాడు. అదే దేవుడు, అదే బైబిలు, అదే వాక్యాలు, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్. అప్పుడు ఇంకా ఇన్ఫర్మేషన్ తక్కువ. కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది, టెక్నాలజీ ఎక్కువ ఉంది, కానీ మారు మనసు పొందేటువంటి వారు తక్కువగా ఉన్నారు. ఎందుకు తెలుసా? చెప్పేటువంటి వారు ఏం లేదు, సత్యం లేదు. చెప్పేటువంటి వారు ఎవరైనా సరే వారి నోటి నుంచి వస్తున్న ప్రతి మాట సత్యమైనదిగా ఉండాలంటే వారి హృదయంలో కలిగి ఉన్న ప్రతి ఆలోచన సత్యమైనదే ఉండాలి. ఎలా పడితే అలా జీవించేసి, ఎలా పడితే మాట్లాడేసి, పూటక మాట రోజుకో వ్యాసం వేసేసి ఇష్టానుసారంగా విశ్వాసుల్ని, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అందరిని బలహీనపరిచేసి స్కీములు వ్యాములు పెట్టి, ఇదిగో దేవుడిని అది చేసేస్తున్నాడు, ఇది చేసేస్తున్నాడు, నాకు రాత్రి చెప్పాడు, పొద్దున్న చెప్పాడు, మధ్యాహ్నం చెప్పాడని పిచ్చి వేషాలు వేసే ప్రజల్ని మభ్య పెట్టేసేటువంటి నువ్వు దేవుడిని రక్షించేస్తారంటే అస్సలు పని అవదో. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ. సత్యం అనేది నీ హృదయంలో ఉంటే, నిజంగా దేవుడు నీతో చెప్తే అది ప్రజలకి చెప్పాలి. నీ ఏదో అనిపిస్తుంది, చెప్పేస్తావు, వాగేస్తావు, అంతే అయిపోయింది. ఇంక సువార్త ఎక్కడికి వెళ్తుంది? సువార్త ఏమొస్తుంది? ప్రజలను మారు మనుషులకి తీసుకురాకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా అండి. సత్యం మనలో ఉండాలి. మనలో మారు మనుషులు రావాలి. మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాలంట? మనము సత్యమనే దట్టిని కట్టుకోవాలి. మన నడానికి ఎప్పుడైతే సత్యమనే దట్టి ఉంటుందో, అప్పుడు మనము చేసే ప్రతి పనిలో సత్యం ఉంటుందో, ఆ పని ఖచ్చితంగా విజయం వైపు దారితీస్తుంది. హల్లెలూయా. సత్యముగా మనం నింపబడాలి. రెండోది ఏంటండి? నీతియను మై మరుపును తొడుగుకోవాలి. మై మరుపు అంటే బ్రెస్ట్ ప్లేట్
అంటే మన చెస్ట్కి, ఒక సైనికుడికి చెస్ట్కి ఉంటుంది. లివర్ పాడైపోయినా, ఊపిరితిత్తులు పాడైపోయినా ఇంకా మనిషి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చేతికి తగిలినా, ఇంకెక్కడ తగిలినా తట్టుకోగలుగుతాడేమో, కానీ డైరెక్ట్గా గుండెగా తగిలింది అనుకోండి, ఆ యొక్క బాణం వచ్చి చనిపోతాడు. కాబట్టి బయట నుంచి సాతానుగాడు బయట నుంచి వేసే ప్రతి అపవిత్రతను మన జీవితంలోనికి, మన హృదయంలోనికి రాకుండా మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? నీతి అనే మైమరువును కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సత్యం ఉంది నీ జీవితంలో. సత్యం ఉంటే నువ్వు చేసే ప్రతి పని విజయం నీదే. హల్లెలూయా. ఈ రోజు నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. ఎందుకు తెలుసా? నువ్వు ఎన్నుకున్న మార్గం ఏంటి తెలుసా? సత్యమైనది. అబద్ధాలు మాట్లాడి ఆ పూట గడిస్తే చాలునట్లు ఇష్టానుసారంగా బ్రతికేటువంటి జీవితం కాదు, యథార్థమైన జీవితం. అది యథార్థమైన జీవితం ఈ రోజు తక్కువగా కనబడవచ్చు, యథార్థమైన జీవితం ఈ రోజు చులకనగా కనబడవచ్చు, యథార్థమైన జీవితం ఈ రోజున బలహీనంగా కనబడవచ్చు, కానీ యథార్థమైన జీవితం ఒక రోజుకి ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో పెడుతుంది మనల్ని. హల్లెలూయా. అలాంటి స్థితిమతుల్లో మనకు రావాలండి. రెండవదిగా మనం అందరం ఏం కలిగి ఉండాలంట? నీతి కలిగి ఉండాలి. నీతి, మరలా చెప్తున్నాను, ఇందాక ప్రారంభంలో చెప్పినట్లుగా, నీతి అనేది నీ సొంత కార్యక్రమాల వల్ల, నువ్వు చేసిన మంచి కార్యక్రమాల వల్ల వచ్చేది కాదు. ఇప్పుడు నేను వాక్యం చెప్పడం వల్ల నేను నీతిమంతుడిని కవను, నేను వాక్యం చెప్పడం వల్ల నీతిమంతునిగా మారను. మీరు వాక్యం వినడం వల్ల నీతిమంతులుగా మార్చబడరు. నేను మీకు ప్రార్థన చేసినంత మాత్రాన, మీరు నాకు కానుకలు ఇచ్చినంత మాత్రాన నీతిమంతులుగా అవ్వం. నీతి అనేది ఎవరి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచి రావాలి. ఆ నీతిని మనము కొనసాగించగలుగుతాం మాత్రమే తప్ప దాన్ని ఎక్కువ చేయలేము, తక్కువ చేయలేం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నేను భయంకరమైన తాగుబోతునండి, భయంకరమైన తిరిగిపోతానండి, భయంకరమైన దొంగనండి, నరహత్య చేస్తాను, ఇవన్నీ చేసేటువంటి వాడిని నేను మారు మనసు పొంది దేవుని సువార్థికుడిగా మార్చబడ్డాను. ఇప్పుడు నేను నీతిమంతున్నా కాదా? నీతిమంతుని అనుకుందాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను ఏ తప్పు చేయలేదు, కానీ మారు మనసు పొంది, అన్ని నా అంత భయంకరుడేం కాదు, నా అంత పాపిష్టుడేం కాదు, కానీ సరైన టైంలో రక్షణ పొందుకున్నాడు, సువార్థికుడిగా మార్చబడ్డాడు, దేవుని పరిచయం చేస్తాడు. ఒక వ్యక్తి ఏమో భయంకరమైన పాపం చేసి మారు మనసు పొందాడు, ఒక వ్యక్తి ఏమో పెద్దగా పాపం ఏం చేయలేదు కానీ మారు మనసు పొందాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి వల్ల ఒకవేళ ఈ మారు మనసు భయంకరమైన పాపాలు చేసిన వ్యక్తి దేవుని ఇంకా దగ్గరగా ఎక్కువగా హత్తుకొచ్చేమో, కానీ అది యేసుక్రీస్తు ప్రభువు కూడా పాదాలు కడిగిన మరి పాపాత్మురైన స్త్రీ గురించి చెప్తా ఉంటాడు. సరే, కానీ ఇతని మీదకి నీతి ఏమి ఎక్కువ రాదు, ఇతనికేమి తక్కువేమి నీతి రాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అనుకుంటారు తెలుసా, మంచి సాక్ష్యం అండి, గొప్ప సాక్ష్యం అండి, చాలా గొప్ప సాక్ష్యం అండి అంటాం. బాగా గొప్ప సాక్ష్యం అంటే ఏంటంటే బాగా పాపం చేసి ఉండాలి, బాగా తప్పులు చేసి ఉంటే అతను బాగా మంచి సాక్ష్యం. ఏ తప్పు చేయకుండా సరైన యవ్వన వయసులో దేవుళ్ళకి వచ్చాడంటే పెద్ద సాక్ష్యం లేదండి వాళ్ళకి. అంటే వీళ్ళకి బాగా దేవుడు నీతిని ఎక్కువ ఇచ్చాడు, వీళ్ళకి పెద్ద నీతిని నో నీ పాపాల వల్ల. లేదంటే ఇంకొక విధంగా చూద్దాం, ఇంకొక ఇద్దరు సేవకులు ఉన్నారు. ఒక సేవకుడేమో చాలా బలంగా పరిచయం చేస్తున్నాడు, అనేక మంది సువార్త చెప్పేస్తున్నాడు, చాలా మందిని మార్చేస్తున్నాడు, చాలా సంఘాలు కట్టేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్న సంఘంలోనే అలా ఉన్నాడు, ఏదో ఉన్న వాళ్ళతో నడుస్తున్నాడు. అలా అని చెప్పి ఇప్పుడు ఇతను బాగా సువార్త పనిచేస్తున్నాడు, ఇప్పుడు నీతి ఏమైనా పెరుగుతుందా? నీతికి ఏమైనా క్వాంటిటీ పెరుగుతుందా? నీతికి ఏమైనా క్వాలిటీ పెరుగుతుందా? నీతికి ఏమైనా గొప్పతనం పెరుగుతుందా? నో. నీవు నా వల్ల, నీ వల్ల వచ్చిన నీతన్ని కూడా మురికి గుడ్డలతో సమానం. నీతి అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చిన క్వాలిటీ, నీతి అనేది దేవుని దగ్గర నుంచి వచ్చిన క్వాంటిటీ. దాన్ని కాపాడుకోవడం కొరకే మనం చేస్తున్న పాటలు ఇవన్నీ, అంతే తప్ప నీవు నేను చేసిన మంచి కార్యక్రమాల వల్ల ఏ నీతి రాదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసిన, నేను చేసిన పరిచర్యల వల్ల ఏ నీతి రాదు. నీతి అనేది దేవుని వల్ల వచ్చింది మాత్రమే. దాన్ని కాపాడుకోవాలి. అది కాపాడుకోపోయేమా నీ హృదయం గాయమైపోతుంది. అందుకే బ్రెస్ట్ ప్లేట్ కలిగి ఉండాలన్నాడు దేవుడు. అది నీ హృదయాన్ని కాపాడుతుంది. మీ హృదయం అంటది, ఆదివారం ప్రార్థనకి 7 గంటలకు అన్నారు, సరే 8 గంటలకల్లా 7:30 కల్లా వెళ్ళిపోదాం అని నీ హృదయం అంటది. కానీ నీ మనసు ఏమంట తెలుసా? పడుకో, ఇంకొక గంట, ఇంకొచ్చేపు పడుకో, పర్లేదు, 8:30కి వెళ్దాంలే, 10 గంటలకు వెళ్దాంలే, వచ్చారుగా 10 గంటలకు ముగింపు ప్రార్థన అయిపోద్ది. నీ హృదయం అంటది చాలా కోరికలు ఉంటాయి దానికి, హృదయానికి. అలా సంపాదించేలా, ఇలా చేసేలా, అలా చేసేలా అంటది.
కానీ నీ మైండ్ అంటది నీకు అంత సీన్ లేదు, నీకున్న సిచ్యువేషన్ ఏంటి, నీకున్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఆలోచించు అంట. దీని మాట ఇది ఎందు, దాని మాట ఇది ఉంటే నీ ఏరియాని బట్టి మారిపోద్ది. అందుకే నీ హృదయాన్ని కాపాడుకుని, ఎందుకంటే అన్నిటికంటే మోసకరమైంది హృదయం, అది అన్నిటికంటే మోసకరమైంది. కాబట్టి ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నువ్వు సాతానుగాడిని విజయము సాధించాలంటే నీ హృదయానికి ఏం కలిగి ఉండాలా, నీతి అనే బ్రెస్ట్ ప్లేట్ కలిగి ఉండాలి, మైమురువు కలిగి ఉండాలి. నీతి, అది నీతిని కోల్పోయావంటే నువ్వు క్రైస్తవుడిగా ఉండి చచ్చిన శవంతో సమానం. నువ్వు పాపం చేస్తూ, అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తూ, దొంగతనాలు చేస్తూ, త్రాగుతూ, తిరుగుతూ, నీ ఇష్టానుసరంగా మన బ్రతుకుతూ నా ప్రభుని ఆరాధించడానికి సిగ్గు లేకుండా మోసం చేస్తూ వస్తున్నావంటే రేపొద్దున నీకుంటది నా ప్రభు సమాధానం అడిగితే నోట్లోంచి మాట రాలేక, తల ఎత్తలేక నరకంలో పడి కొట్టుమిట్లాడుతూ ఉంటావు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు క్రైస్తవులందరూ కూడా. క్రీస్తులో బ్రతుకుతూ, క్రీస్తు కొరకు బ్రతుకుతూ, నీతిగా ఉండడం శాతగాని దద్దమ్మల్లో బ్రతుకుతున్నారు అందరూ కూడా. యథార్థంగా బ్రతకలేనప్పుడు క్రైస్తవులో రావడం ఎందుకంటే రోడ్డు మీద తిరిగే చాలా మంది బేకర్గాలు నాలుతో పడి వెళ్ళిపోవచ్చు కదా. క్రైస్తవులకు వచ్చిన తర్వాత లోకల్లో వేరైపోవాలా, చెత్తగా దూరం అవ్వాలా, ఎప్పుడు ఒకేలాగా జీవించాలా. క్రీస్తులకు వచ్చిన తర్వాత కొత్తలో ఒకలా ఉంటాను, జనవరి 1 ఒకలా ఉంటాను, ఉపవాస కొడుకులకు ఒకలా ఉంటాను, ఆదివారం ఒకలా ఉంటాను, మిగతా రోజులు అంతకే దరిద్రం మన వెంట చేరుతుంది, అంతగా దరిద్రం మన కుటుంబంలో చేరుతుంది. మనం సరిగ్గా ఉండుంటే ఇప్పుడు స్థితి కొద్దిగా బలహీనంగా ఉన్నా కానీ తుదకు మహాభివృద్ధి పొందేటువంటి వారం. నీతి యథార్థంగా బ్రతికుంటే ఈరోజు మన కుటుంబాలు, మన తరాలు ఎంతో బాగుండేవి. ప్రతి దానికి కక్కుర్తి, ప్రతి చిన్న విషయానికి కక్కుర్తి, ప్రతి దానికి చేయి చెప్తాం, ప్రతి దానికి అబద్ధాలు మాట్లాడతాం, ప్రతి దానికి పాపం చేస్తాం. అందుకే మన జీవితాలు ఎలా ఏడుస్తున్నాయి. పెళ్ళిళ్ళు రాకూడదు, ఫంక్షన్లు రాకూడదు, అన్నిటికీ తాగుళ్ళు, ఏ కార్యక్రమాలు జరగకూడదు, అన్నిటికీ అబద్ధాలు, సంబరాలు, సోకులు, సినిమా పాటలు, వ్యర్థమైన దుర్లేడాలు, ఏది రాకూడదు మన జీవితంలో. సంతోషం అనేది వచ్చిందా అక్కడ పాపం ఉంటుంది, కష్టాలు ఉండాలి మనకి, ఎప్పుడు అడుక్కు తింటూ ఉండాలి ఎప్పుడు మనం. అప్పుడే ప్రభా నీకు వందనాలు నేను ఏడుస్తూ కూర్చుంటా. సత్యముగా ఉంటే దేవుడు ఎలా ఆశ్రయిస్తారో ఒకసారి రుచి చూడండి. సత్యముగా ఉంటే దేవుని కొరకు నిలబడితే ఏది ఏమని ప్రపంచమంతా ఒకవైపు పడిపోనివ్వండి, నా ప్రభు కొరకు నేను ఒకేలాగా జీవిస్తానని నిర్ణయించుకోండి. ఒక్కొక్కసారి మీ పాస్టర్ గారు కూడా మిమ్మల్ని ప్రలోభ పెట్టి మిమ్మల్ని పాపం చేయమని చెప్పొచ్చు, అయినా నిలబడాలి దేవుని వైపు, పాస్టర్ గారి వైపు కాదు. మీ పాస్టర్ గారు కూడా, మీ పాస్టర్ గారు కూడా కొన్నిసార్లు పాపం చేయమని చెప్తారేమో. పాస్టర్ గారు కాబట్టి చేసేస్తావా? పాస్టర్ గారి వైపు, పాస్టర్ గారి వైపు కాదు నువ్వు ఉండాల్సింది, మీ ఇంట్లో వాళ్ళ వైపు కాదు నువ్వు ఉండాల్సిందే, నీ భర్త వైపు, నీ కొడుకు వైపు, నీ కూతురు వైపు, నీ భార్య వైపు కాదు ఉండాల్సిందే. మూడోది ఏం కలిగి ఉండాలండి? పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడాలి. దేవునికి స్తోత్రం. సమాధాన సువార్త అనే చెప్పులు కలిగి ఉండాలి. సమాధాన సువార్త అంటే అర్థం ఏంటండి? మీకు విషయం తెలుసా? సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనం ఎవరికి వాళ్ళమో మనం ఇండివిజువల్గా మనం దేవుని ఆరాధన చేయొచ్చు కదా. మనందరము కూడా సార్వత్రిక సంఘములు ఎందుకున్నామంటే, సంఘము ఏర్పాటు చేసింది, సంఘములు అందరూ ఎవరుంటారు? విశ్వాసులు ఉంటారు. దేవుని ఎరిగిన వారే చర్చిలో కూర్చుంటారు. వెరీ రేర్ కేసులో ఎప్పుడైనా ఏదైనా క్రిస్మస్ అలాంటి టైంలో తప్ప కంటిన్యూస్గా చర్చ్ మెంబర్లు అయ్యారు అంటే వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసులై ఉంటారు. మ్యాక్సిమం రక్షణ పొందిన వారే ఉంటారు. ఇప్పుడు చర్చ్ అనేది ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే, సంఘము అనేక మంది తెలియని వారికి సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఏం చేయాలి తెలుసా? సమాధానపరచాలి. హల్లెలూయా. అనేక మంది జీవితంలో, వేసారిపోతున్న వారి జీవితంలో, నశించిపోతున్న వారి జీవితంలో, కృంగిపోతున్న వారి జీవితంలో సువార్త అని చెప్పమంటారా? సువార్త అని చెప్పమంటారా? సువార్త అంటే ఒక ఇంట్లో సంతోషంగా ఉంటున్న వారి ఇంటికి వెళ్ళి టీ తాగేసి టిఫిన్ తినేసి వచ్చేది కదా సువార్త అంటే. సువార్త అంటే తెలుసా? నీ శత్రువులు సైతము కన్నీటితో ఏడుస్తుంటే వీళ్ళు భుజము తట్టి దేవుడు ఉన్నాడనే వాడికి దేవుని పరిచయం చేసేది సువార్త. హల్లెలూయా. సువార్త మీనింగ్ మారిపోయింది. సువార్త అంటే ఇక్కడ కూర్చొని చెప్పే సువార్త.
స్టేజ్ మీద చెప్పేది సువార్త, క్రైస్తవులు పోజేసుకుని ఆటోళ్ళు పోజేసుకుని చెప్పేది సువార్త, నేను మీ చర్చికి వస్తా మీరు మా చర్చికి రండి అని చెప్పేది సువార్త. ఇదేనా సువార్త? అసలు సువార్త అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మారు మనసు పొందాలని, ఒక వ్యక్తి మారు మనసు పొందాలని ఆ వ్యక్తి కొరకు సముద్రాలు దాటుకుని వెళ్ళాడు యేసుప్రభు వారు. వాడ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు ఒక్కడి కోసం యేసుప్రభు వారు. మనమేమో ఏం చేస్తాం తెలుసా? స్టేజ్ మీద నుంచుంటాం, మనం మాత్రం ఇక్కడ దిగము, మొత్తం అంతా మారిపోవాలా? సువార్త అంటే అలా ఉండదండి. సువార్త అంటే ఒక ఏడ్చే ఆమె దగ్గర ఒక్కరు ఉండరు, ఏడ్చే వ్యక్తి దగ్గర ఒక్కరు ఉండరు. ఆ ఏడ్చే వారి వైపు నువ్వు ఉండి, అమ్మా ఏమైనా తల్లే, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నానా? నీకు ఉద్యోగం లేదని అంటున్నారు అందరూ, పిల్ల అవ్వట్లేదు అంటున్నారా? నీకు మగపిల్లలు లేరని బాధపడుతున్నావా? ఆడపిల్లలు లేరని బాధపడుతున్నావా? నీకు అది లేదు ఇది లేదన్నారా? ఇల్లు లేదన్నారా? వాకలు లేదన్నారా? నీకు ఇంటి అమ్మ నాన్న లేరన్నారా? వెనకలు ఎవరు లేరన్నారా? ఏం పర్లా, ఇదిగో బైబిల్లో ఇలా రాయబడి ఉంది, ఆయన అందరికీ ప్రభు అంట. ఆయన కావాల్సింది ఒకటే, ఆయన వాక్యానుసారంగా బ్రతికే వారికి ఆయన ఏదైనా చేస్తారంట. నువ్వు ఎందుకు బాధపడుతుందని చెప్పి ఒక వ్యక్తిని పర్సనల్గా ఆదరించేటువంటి క్రైస్తవులు కావాలి. నిజం చెప్పండి, అట్లాంటి క్రైస్తవు ఇప్పుడు నడుస్తుందా? విశ్వాసులు అంటే ఎలా ఉండాలి తెలుసా? మీలో మీ తెలిసిన వారిలో ఎవరికైనా కష్టం వస్తే, ఎవరైనా పాపములు ఉంటే వారిని భుజము తట్టి వారికి సువార్తని చెప్పాలి, సమాధానపరచాలి. గలిబిలు ఉంటుంది, పాపము చేసేవాడు అందరి హృదయాల్లో గలిబిలు ఉంటుంది, ఎంతో వేదన ఉంటుంది. వాడికి ధైర్యం చెప్పాలి, పర్సనల్గా చెప్పాలా, వాడిని దేవునికి నడిపించాలా, వాడిని ఆశీర్వాదాలు నడిపించగలగాలి, వాడిని దేవుని యొక్క వాక్యము చేత నింపబడగలగాలి. నన్ను ఎవరైనా షూ వేసుకుని నీట్గా మంచి సాక్స్లు షూ వేసుకుని నిద్రవుతారా? చెప్పులు వేసుకుని పడుకుంటారా? ఎవరైనా చెప్పులు ఎందుకు వేసుకుంటాం, షూ ఎందుకు వేసుకుంటాం? ప్రయాణం చేయడానికి, లేదంటే మీ పనికి, ఇంట్లో నుంచి బయటికి. ఇంట్లో ఉన్నసేపు చెప్పులు వేసుకుంటామా? కానీ ఇక్కడ ఏం చేయమన్నాడు దేవుడు? సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు కలిగిన వారే, సిద్ధ మనసు కలిగిన వాటిని జోళ్ళను మనం ఏం చేయమన్నాడు? తడుగుకొని సిద్ధంగా ఉండండి అంటున్నాడు దేవుడు. అంటే సంఘములో ఉన్న వారందరూ కూడా చెప్పులు లేకుండా ఉండకూడదు, చెప్పులు కలిగి ఉండాలి. ఏ చెప్పులవి? సమాధాన సువార్త. అంటే ప్రతి రక్షింపబడిన వ్యక్తి కూడా మరొక వ్యక్తికి సువార్త చెప్పడానికి ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామమున. ఇది సైనికుడు ఉండాల్సిన లక్షణం. ఇవి లేకుండా నువ్వు క్రైస్తవుడు అన్నావంటే నువ్వు నిన్నే మోసం చేసుకుంటున్నావు. నిన్ను ఎవడైనా క్రైస్తవుడు అన్నాడంటే, ఎవడైనా క్రైస్తవుడు అన్నాడంటే ముందు 3 అడగాల. సత్యంగా అబద్ధాలు మాట్లాడతావా, సత్యంగా ఉంటావా అంటే, సత్యంగా ఉన్నావంటే అర్థమైపోతుంది. తర్వాత నీతిగా ఉన్నాడా లేదా అర్థమైపోతుంది. 3వదిగా సువార్త చెప్తున్నారా ఇతరులకి లేదా. ఈ 3 క్వాలిటీలు ఏది లేకపోయినా నువ్వు కనీసం బేసిక్ క్రిస్టియన్ కూడా కాదు, బేసిక్ క్రిస్టియన్ కూడా కాదని అర్థం. తర్వాత ఇవి కాకుండా ఇంకేముండాలంట? డాల్ ఎప్పుడు కావాలి? డాల్ అంటే తెలుసా మీకు? డాల్ అంటే ఎదుటి, ఇందాక చెప్పాను కదా, చెస్ట్కి తగలకుండా ఎలాగైతే బాణాలు ఆపుతాయో అసలు చెస్ట్ వరకు కూడా రాకుండా చేతిలో ఉంటుంది డాల్. ఈ విశ్వాసం అనేది నీ హృదయంలోనికి వచ్చి నిన్ను కృంగదీయకుండానే విశ్వాసమైన డాల్ ఏం చేస్తుంది తెలుసా? ఈ లోక సంబంధంలో ఉంచి వస్తున్న అనేకమైన తంత్రాలు, వాడి కుయుక్తులు, వాటి అన్నిటి నుంచి మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఆ డాల్ ఏం చేస్తుంది తెలుసా? కాపాడుతుంది. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. మన శక్తి, మన బలము, మన డబ్బు, మన బలగము, మన బంధువుల మీద కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే ఈ విశ్వాసం ఇప్పుడు డాల్ ఉందండి, డాలు పని ఎప్పుడు అస్తమానం ఎలా పెట్టి కూర్చుంటాడా? ఎప్పుడు డాల్ ఎలా పెడతాడమ్మా? యుద్ధంలో కూడా పెట్టడు. ఎప్పుడు పెడతాడు? యుద్ధంలో నుంచి బాణాల మీద పడుతున్నప్పుడు, లేదంటే ఆ రాళ్ళ మీద పడుతున్నప్పుడు, ఎప్పుడైతే ప్రమాదం మీదకి వస్తుంది అనుకుంటాడో అప్పుడు తెరుస్తాడు ఈ డాలును. విశ్వాసం అనేది కూడా అంతే. అస్తమానం దాన్ని ఉపయోగించక్కర్లే. సమయం లేనప్పుడేమో విశ్వాసులు, సమయం వచ్చాక అద్భుతమైన అవిశ్వాసులు మనమే. సమయం వచ్చినప్పుడే దాని పనితీరు అర్థమవుతుంది. నీలో ఉన్న విశ్వాస పనితీరు కూడా అప్పుడే అర్థమవుతుంది. కష్టం వస్తుంది, కొన్ని ఇబ్బందులు వస్తాయి, అందరి దగ్గరికి వెళ్ళి అలా జరిగిపోయింది అంటాం కాదు.
ఆ విశ్వాసమును ఉపయోగించాలి. నా ప్రభువు నా పక్షాన ఉన్నాడు, ఇదిగో ఈ పోరాటంలో నన్ను విజయం సాధించడానికి నా ప్రభు మీద ఉన్న విశ్వాసము నా హృదయం వరకు కూడా రాకుండా, నన్ను మానసిక కృంగదీయకుండా ఆ విశ్వాసం నన్ను కాపాడుతున్న ధైర్యం నీ గుండెల నిండా ఉండాలి. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉండాలా, అది నెక్స్ట్ స్టేజ్. అది ఆ విశ్వాసం అందరిలో ఉండాలి. విశ్వాసం నేను చాలాసార్లు చెప్పాను. ముందుకు వెళ్దాం. మీరు దానితో దుష్టుని అగ్ని బాణములన్నిట్లు ఏం చేస్తారు? ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. హల్లెలూయా. దుష్టుడు ఏం చేస్తాడంటే మీ మీదకి అగ్ని బాణాలు వదులుతాడు. మిమ్మల్ని కృంగదీయాలి, మిమ్మల్ని కాల్చివేయాలి, మిమ్మల్ని ఏడిపించాలని అగ్ని బాణాలు వదులుతాడు. అవి మీ మీదకి వచ్చాయా ఏమైపోతారు? కాలిపోతాం. కానీ అవి మీ మీదకి రాకుండా ఉండాలంటే మీలో ఏముండాలి? విశ్వాసం అనే డాల్ ఉండాలి. ఈ విశ్వాసం అనే డాల్ ఎప్పుడైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, ఆడెన్ని బాణాలు వేసినా ఆ బాణంకుండా అగ్నిశక్తిని అంతా మనం ఏం చేస్తాం? ఆర్పివేస్తాం. షడ్రకు మేషకు అబేద్నెగో ఎలాగైతే రాజుగారు వేసినటువంటి బాణాన్ని విశ్వాసం అనే డాలు చేత ఆర్పివేయగలిగారో, ఈరోజు నీ జీవితాన్ని ఎవరు ఎన్ని రకాలైన ఇబ్బందులు పెట్టి పాడు చేయాలని ప్రయత్నం చేసినా భయపడకు, దిగులు చెందకో. నా దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆ విశ్వాసమే నిన్ను ప్రతికూలమైనటువంటి అగ్ని గంటి బలమైన శక్తి నుంచి నిన్ను విడుదల కలిగింప చేస్తుంది. హల్లెలూయా. తర్వాత చదవండి. మరియు రక్షణయను 17వ వచనం, మరియు రక్షణయను శిరస్త్రాణము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంట? రక్షణ అను శిరస్త్రాణం. ఈ శిరస్త్రాణం అంటే కిరీటం, హెల్మెట్. ఒక సైనికుడికి బయట నుంచి వచ్చేటువంటి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనము మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. వెన్ ద సిచ్యువేషన్ పరిస్థితి వచ్చినప్పుడు మనం కృంగిపోతాం, చాలా ఇబ్బంది పడిపోతాం, కృంగిపోతాం, మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటాం. చాలామంది సూసైడ్కి వెళ్ళిపోతూ ఉంటారు, చాలామంది త్రాగుడిలో బానిసలు అయిపోతూ ఉంటారు, చాలామంది అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటూ ఉంటారు, చాలామంది యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి మానసికంగా దృఢంగా లేకపోవడం. పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు మనకు రక్షణగా ఉంటాడు. నీ ఆలోచనలకు ఎలా ఉండాలి? రక్షణగా ఉండాలి. నీ ఆలోచనలకు రక్షణగా ఉండాలి. నీ మైండ్ సెట్ బాగుండాలి. ఎప్పుడు కూడా నీ హృదయం చెప్పిన ప్రతి మాట వినేకు. నీ హృదయం చాలా కోరుకుంటుంది. నీ హృదయం చాలా కోరుకుంటుంది. మనకున్న స్థితి కంటే చాలా కోరుకుంటుంది. నేను పెద్ద కారు కొనాలనిపించేస్తుంది, కానీ నా మైండ్ అంటది నీకు అంత సీన్ లేదంటది. ఎవరి మాట వినాలి? మైండ్ మాట వినాలి. ఆ మైండ్ ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచన చేస్తే కరెక్ట్గా నడిపిస్తుంది. ఆ మైండ్ని డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితిని జీవితంలో రాకుండా కాపాడుకోవాలి. ఈరోజున మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఏడుస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఆ డిస్టర్బ్లో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. నీకు రక్షణగా ఉంటాడు ఆయన. నీ హృదయ ఆలోచనలకు ఎలా ఉంటాడు తెలుసా? కావలిగా ఉంటాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5 ఉంటుంది. ఆయన నీ హృదయాలకు ఎలా ఉంటాడు తెలుసా? కావలిగా ఉంటాడు. ఎప్పుడు భయపడకండి, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. మీరు ఎప్పుడు కూడా దేవుని నిరీక్షించి ఆనందించండి. ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు ధైర్యంగా ఉండండి. కానీ మీ ఆలోచనలు బలహీనపరచుకోకండి, కృంగిపోకండి, బాధపడిపోకండి. చివరిగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోనండి. దేవునికి స్తోత్రం. మళ్ళా చెప్తాం. ఫస్ట్గా ఏం చెప్పారు? సత్యమనే దట్టిని కట్టుకోవాలి. రెండవది నీతి అనే మైమరువుని కట్టుకోవాలి. మూడవది సమాధాన సువార్త అనే జోడు తడుక్కోవాలి. నాలుగవది విశ్వాసం అనే డాలు కలిగి ఉండాలి. ఐదవది రక్షణ అనే శిరస్త్రాణము కలిగి ఉండాలి. ఆరవది దేవుని వాక్యం అనే ఖడ్గము కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ చిన్న విషయం వినండి, ఈ ఎక్కువ విషయం వినండి. దట్టి కట్టుకున్నాము, మైమరువు పెట్టుకున్నాము, జోళ్ళు తడుక్కున్నాము, డాలు పట్టుకున్నాము, శిరస్త్రానం పెట్టుకున్నాము. ఇవన్నీ ఎందుకో తెలుసా? బయట నుంచి సాతానుగాడు నీ మీద చేస్తున్న దాడులన్నిటి నుంచి నిన్ను తప్పించడానికి, నీ మీద దాడి చేయకుండా నువ్వు బాగుండాలని. కానీ ఖడ్గం ఎందుకో తెలుసా? ఎదుటివాడిని సంహరించడానికి. నువ్వు బాగోకుండా సాతానుగా ఏమీ చేయలేవు. గుర్తుపెట్టుకో. నువ్వు బలహీనుడిగా ఉండి, నువ్వు ప్రార్థన చేయకుండా, నీకు విశ్వాసం లేకుండా, నీకు స్వాత చెప్పే అనుభవం లేకుండా, నీకు నీతి లేకుండా, నీకు సత్యము లేకుండా, నీకు దేవుని గురించిన వాక్య ధ్యానం లేకుండా, ఏమీ లేకుండా, నువ్వు బలవంతుడిగా లేకుండా, నువ్వు బలహీనత నుంచి వైదొలగకుండా, నువ్వు విశ్వాస వీరుడిగా లేకుండా, నువ్వు సైన్యంగా ఉండకుండా, నువ్వు సాధారణంగా పొడి చేస్తాను చించేస్తానంటే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా పడిపోతున్నానన్నయ్యా, ఎన్నిసార్లు వద్దనుకున్నా చూసేస్తున్నానన్నయ్య సినిమాలు, ఎన్నిసార్లు వద్దనుకున్నా ప్రార్థన చేయలేకపోతున్నాను.
ఎంత చేసినా కన్నీరు వస్తలేదన్నయ్య, నాకు ఎంత చేసినా పాత చేయలేకపోతున్నానన్నయ్య, ఏంటంటావన్నయ్య, నిద్ర వచ్చేస్తుందన్నయ్య, ఏంటంటావన్నయ్య, డైరెక్ట్గా యుద్ధం చేసేద్దామన్నాను. కనీసం ఖడ్గం పట్టుకోవాలంటే ముందు నీకు ఇవన్నీ కలిగి ఉండాలి కదా. ఇదంతా ఆర్డర్, రివర్స్లో పెట్టుకోదు మనం ఆర్డర్ని. ఈ ఆర్డర్లో నువ్వు సాతానుగాడితో పోరాటం చేసి, ఇంకో విషయం తెలుసా, ఈ ఖడ్గానికి ఒక క్వాలిటీ ఉంటుంది. ఈ ఖడ్గానికి ఒక క్వాలిటీ ఉంది. ఏంటి తెలుసా క్వాలిటీ? ఈ ఖడ్గము ఎంత చదివితే, ఎంత ధ్యానిస్తే, ఎంతగా పఠిస్తే, ఎంతగా పాటిస్తే, ఎంతగా ప్రకటిస్తే అంత పొదునైపోతూ ఉంటుంది ఇది. హల్లెలూయా. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, ఇప్పుడు ఒక చెట్టు కొమ్మను నరకాలనుకోండి, కత్తికి పదును లేదనుకో 2 రోజులు పడుతుంది. అదే కత్తికి పదును ఉందనుకోండి, ఒక్క దెబ్బకే మొత్తం కొమ్మ ఇరిగిపోతుంది. ఎప్పుడైనా నీ జీవితంలో సాతానుగాన్ని సంహరించాలంటే కట్టేసుకోకూడదు. ఇంటికి ముందు తాయితులు అయ్యి కోతి బొమ్మలు, కుక్క బొమ్మలు, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు పెట్టేసుకోవడం కాదు. నువ్వు ఖడ్గం కలిగి ఉండాలా. ఆత్మ వలన ప్రతి సమయం ముందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనని చేయాలి. 7వదిగా ఏం చేయాలి తెలుసా? ఆత్మలో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఇవన్నీ ఏంటి తెలుసు, ఇవన్నీ కనబడవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓ మంచి దట్టోటి కుట్టి చేసుకుని, ఓ డాలర్ తయారు చేయించుకుని, ఐరన్ షాప్ దగ్గరికి మంచి డాలర్ తయారు చేయండి అని చెప్పి, ఒక మంచి బ్రష్ ప్లేట్ ఒకటి తయారు చేయించుకుని, ఇంకేమన్నా ఓ మంచి ఎర్రప చెప్పులు ఒకటి తయారు చేయించుకుని, ఒక కత్తోడు తెచ్చి ఇదిలో తిరిగారనుకో, పోలీసులు చేయలేడు అతడు. పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు, అవి తగిలించుకుని కత్తిరెడ్డి తిరుగుతున్నాడు అని చెప్పి 2 రోజులు మళ్ళీ జైల్లో పడేస్తారు. అది కాదు, ఇది ఎవడ కనబడదు. ఇట్స్ స్పిరిచువల్ థింగ్. ఆత్మ సంబంధమైన ఈవులతో మనందరం కూడా నడిపించబడుతుండే ప్రియులను గుర్తుపెట్టుకోండి. ఎన్నడైనా సరే మనం ఆలోచించాల్సిన విషయం, మనం పోరాడేది మనుషులతో కదా. ఈ మనుషులతో పోరాడాలని నోరు కావాలి, ఈ మనుషులతో పోరాడాలంటే మనకు డబ్బు కావాలి, ఈ మనుషులతో పోరాడాలంటే మనకి శారీరక బలం కావాలి, ఈ మనుషులతో పోరాడాలంటే మనకి చాలా ఇక్కడ ఉన్నది అక్కడ, అక్కడ ఉన్నది ఇక్కడ, చాలా కుయుక్తులకి మాటలు మాట్లాడాలి. ఈ మనుషులతో పోరాడాలంటే చాలా విధమైన పరిస్థితులకు వెళ్ళాలి. కానీ సాతాను గారితో పోరాడాలంటే నీకు నోరు లేకపోయినా పర్లా, నీకు బలం లేకపోయినా పర్లా, నీకు డబ్బు లేకపోయినా పర్లే, నీకు ధనం లేకపోయినా పర్లే, నీకు బంధు బలం లేకపోయినా పర్లే, నీకు చుట్టూ ఎవరు లేకపోయినా పర్లే. కానీ నీకు సాతానుగాడితో పోరాడాలంటే నీతి, సత్యము, విశ్వాసము, సువార్త చెప్పేటువంటి అనుభవము, నీ శిరస్త్రానికి రక్షణ, వాక్యమనే ఖడ్గము, ఇవన్నీ ఆత్మలో ప్రార్థన, ఇవన్నీ కలిగి ఉంటే నువ్వు ఎంత ఎక్కలేని కొండలైనా సరే దేవుడు నిన్ను ఎక్కించి దీవించి ఆయనుండు స్థలంలో నేను పెట్టబోతున్నాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.